ఇంగ్లాండ్కు చెందిన 37 ఏళ్ల బ్రెండన్ గిల్షా జర్నలిస్టుగా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ప్రకృతి ప్రేమికుడైన ఆయన ఓసారి విహారయాత్రకు సెషల్స్ దీవికి వెళ్లాడు. అక్కడ విహరిస్తూ ఉండగా మొయెన్ అనే 25 ఎకరాల దీవి అమ్మకానికి ఉందని తెలిసి కొనేశాడు. సముద్రం మధ్యలో ఉన్న నిర్జన ప్రాంతం అది 1962లో జరిగింది. వృత్తిపరంగా బ్రెండన్ బిజీ అయిపోయి కొన్నాళ్ళు దీవి గురించి పట్టించుకోనేలేదు. ఆ తర్వాత తగ్గిపోతున్న అడవులు, అంతరించిపోతున్న వృక్ష పక్షి జాతుల గురించి తెలిసింది. తాను కొన్న దీవిని ఓ అందమైన అడవిగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు. స్నేహితుడు రెనీ కూడా ప్రోత్సహించాడు. ఇద్దరు కలిసి ఆ దీవికి వెళ్లారు. బ్రెండన్ వృత్తిని కూడా వదిలేసి తండ్రితో కలిసి అక్కడే నివాసం ఏర్పరచుకుంటే రెనీ తరచు వెళ్లి వచ్చేవాడు. 1-2 కాదు, ఏకంగా 40 ఏళ్లు ఆ ఇద్దరు ఆ దీవి తప్ప మరో ప్రపంచంతో సంబంధం లేనట్టు బ్రతికారు. చుట్టుపక్కల దీవుల నుంచి విత్తనాల్ని, మొక్కల్ని తెచ్చి నాటడం ఓ గొప్ప యజ్ఞమే చేశారు. చెట్లన్నీ పెరుగుతూ ఎడారి దీవికి పచ్చదనం చేరింది. తరచూ పరిశోధకులు, పర్యావరణ ప్రేమికులు వస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ దీవిలో 16,000 భారీ వృక్షాలున్నాయి. 120 అరుదైన పెద్ద తాబేళ్లున్నాయి. అడవిని అమ్మేయమని, అక్కడ రిసార్ట్లు కట్టుకుంటే మంచి వ్యాపారం జరుగుతుందని బ్రెండన్ మీద విపరీతమైన ఒత్తిడొచ్చింది. సౌదీ రాకుమారుడు $50 మిలియన్ ఇస్తానని బేరం కూడా పెట్టాడు. అతడు దేనికి లొంగలేదు. ప్రకృతి ప్రేమికుల సందర్శనకు తప్ప ఆ దీవిని మరో విధంగా ఉపయోగించడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి అభయారణ్యంగా ప్రకటించేలా చేశాడు. ఇప్పుడు ఆయన లేకపోయినా ఆయన సృష్టించిన ఓ అందమైన ప్రపంచం మాత్రం మన కళ్ల ముందే ఉంది. బ్రెండన్ నిస్వార్థ కృషి గురించి చెప్పే ఎ గ్రెయిన్ ఆఫ్ శాండ్ డాక్యుమెంటరీ కూడా ఉంది. మీకు మరిన్ని విషయాలు అందులో తెలుస్తాయి.